ముందుగా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క మాటలో పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకుందాం. ఈ రోజున మానవుని యొక్క హృదయం గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. హృదయం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ 4 మాటలు మనం ఈ రోజున నేర్చుకుందాం. ఈ 4 హృదయాల్లో మన హృదయం ఎలాగుందో వాక్యం ద్వారా పరిశీలన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. చాలండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మొదటి మానవుని హృదయం ఎలాగుందంటే మోసకరమైనటువంటి హృదయం. బైబిల్లో ఉంటుంది, మానవునితో చాలా జాగ్రత్తగా ఉండండి అని రాస్తుంది. మానవునికంట నిలువెల్లా కూడా విషముతో నింపబడి ఉన్నారు అని బైబిల్లో చెబుతూ ఉంది. మానవులతో మనం చాలా జాగ్రత్తగా ఉండండి అని కూడా రాస్తుంది. ఇక్కడ మొదటిగా మాట ఏముందంటే హృదయం అంట మోసకరమైన హృదయం. హృదయాన్ని ఎవరు పరిశీలించగలరు అని అంటే మానవులుగా మనమైతే పరిశీలన చేయలేం. లోన ఏముందో ఎవరికి తెలియదు. పై రూపాన్నే చూడగలుగుతాం, కానీ లోన మనము చూడలేము. పై రూపాన్ని చూసి అంచనా వేసుకుంటాం. పై రూపాన్ని చూసి మనం అనుకుంటాం ఎంత మంచివారమో అనుకుంటాం, కానీ తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత అలా విషయం ఏంటనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మోసకరమైన హృదయము. హృదయం అంట కొన్నిసార్లు హృదయ కాఠిన్యాన్ని బట్టి కూడా నడుచుకుంటున్నారని బైబిల్లో రాస్తుంది. అంటే మన హృదయము ఏది చెబితే దాని ప్రకారం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది మంచా చెడా అని ఆలోచన చేయకుండా హృదయ కాఠిన్యాన్ని బట్టి, హృదయం నిండిన దాన్ని బట్టి, లేకపోతే హృదయంలో ఏదైతే తలంపు ఉన్నదో, ఏదైతే చెడు ఉన్నదో దాని ప్రకారం నడుచుకుంటూ పోయేవాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. హృదయం అంట మోసకరమైందంట. చాలామంది హృదయములో ఎంతోమందిని పెట్టేసుకుంటూ ఉంటారు, ఎన్నో పెట్టేసుకుంటూ ఉంటారు. పెట్టేసుకొని మోసం చేసేవారు చాలామంది ఉన్నారు. ఇంకా వారు చెప్పే మాట ఏంటంటే నా హృదయంలో నీకు ఒక్కరికే స్థానము ఉంది, నా హృదయములో స్థానం నీకు ఒక్కరికే ఉంది అని చెప్పి హృదయంలో బోల్డ్ అంతమందికి స్థానాలు ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో మనము చూస్తున్నాం. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, భేదమేం లేదు. చాలామందిని మనం చూస్తూ ఉంటే ఒక్కరినే హృదయంలో ఉంచుకోవటం లేదు, హృదయంలో బోల్డ్ అంతమందిని ఉంచుతూ ఉన్నారు. చాలా హృదయం అంట మోసకరమైన హృదయం అంట. పైకి బాగానే ఉంటారు, కానీ హృదయంలో ఏముందో ఎవరికీ తెలియదు. అందుకని దేవుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, మీరు శుద్ధి చేసుకోవాల్సిన దేన్ని? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంట. హృదయంలోంచి కొన్ని బయలుదేరతాయంట, లోన నుంచి బయటకు వస్తాయంట. వాటిని మనం శుద్ధి చేసుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునినే. నీ హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు దేవుణ్ణి కూడా చూడొచ్చంట. హృదయం శుద్ధిగా లేకపోతే దేవుణ్ణి చూడలేము మనం. అందుకని ఇక్కడ రాయబడిన మాటలు, హృదయం అంట మోసకరమైందంట. హృదయం ఎలాగుంది? లోన మోసంతో నిండిపోయింది. ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా? పైకి బాగానే ఉంటారు, లోపల ఆలోచనలు కలిగి ఉంటారు. ఏ ఆలోచనలు? చెడ్డ ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు. ఎవరిని ఎలా చెడగొట్టాలి, ఎవరిని ఎలాగా మార్చేయాలి, ఎవరి మీద ఏ నిందలు వేయాలి, ఎవరి మీద బురద చల్లాలి, ఎవరు
మంచిగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే చక్కగా ఉంటూ ఉన్నారో వారికి కూడా ఏదో ఒక చెడ్డ పేరు తేవాలి. వారికి కూడా మాకులాగే చెడు పేరు రావాలని చెప్పేసి కోరుకునే కొన్ని హృదయాలు ఉంటాయి. పైకి బాగానే ఉంటారు, పైకి బాగానే స్నేహం చేస్తారు, కానీ లోన ఏముందో ఎవ్వరికీ తెలియదు. పైకి మంచిగానే ఉండొచ్చు, కానీ లోపల ఏముందో ఎవరికీ తెలియదు. హృదయం అంట మోసకరమైన హృదయం అంట. ఒకటి మోసకరమైన హృదయం ఏం చేసిందంట? మోసం చేస్తూ ఉందంట. హృదయం యొక్క తలంపులు కేవలము చెడ్డవి అని బైబిల్లో రాసింది. హృదయంలో యొక్క తలంపులు అంట కేవలము చెడ్డవి అంట. మరి మన హృదయంలో తలంపులు ఎలాగున్నాయి? వీడు నాకు కీడు చేసాడు, వీళ్ళకి నేను కీడు చేయాలి అని అనుకుంటున్నావా? కానీ బైబిల్లో ఏముంటుందంటే కీడు చేసిన వారికి కూడా కీడు చేయొద్దు అని బైబిల్లో రాస్తుంది. చెడు చేసిన వాళ్ళకు కూడా చెడు చేయొద్దు. అట్లా చేస్తుంటే ఇస్కరియోతు యోధ ఎప్పుడో అయిపోయేవాడు. అంతే కదా, యేసుప్రభు వారికి తెలుసు కదా ఇస్కరియోతు యోధ అమ్ముతాడని తెలుసు, ముద్దు పెట్టి అప్పగిస్తాడని తెలుసు, పేతురు అబద్ధం ఆడతాడని కూడా తెలుసు. అన్నీ తెలిసిన పక్కన పెట్టుకున్నాడు. ఎందుకు చెబుతున్నానంటే హృదయం గురించి. మానవుని హృదయం ఎట్లా ఉందంటే మోసంతో నిండిపోయిందంట. ఇంకా కొందరు ఎలాగున్నారంటే వారిని వారే మోసం చేసుకుంటూ అనుకుంటున్నారు. నేను మంచిగా చేసుకుంటున్నా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారిని వారు మోసం చేసుకుంటూ వారిని వారే పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. ఇతరులను పాడు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హృదయం చెప్పిన దాని ప్రకారము వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఎప్పటికైనా కూడా బైబిల్లో ఉంటుంది. ఒకని మార్గం ఒకనికి మంచిగానే కనపడును, కానీ అది తుదకు మరణానికి దారితీసిద్దంట. నీ మార్గం నీకు మంచిగానే ఉండొచ్చు, నువ్వు వేసే ప్లాన్లు బాగానే ఉండొచ్చు, కానీ అది మరణానికి దారితీసిద్దంట, నాశనానికి దారితీసిద్దంట. మరి నీ ఆలోచన యావత్తు ఎవరిదై ఉండాలంటే దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని యొక్క ఆలోచన ఎరిగి దాని ప్రకారం మనం ముందుకి అడుగు వేయాలి. అందుకని ఇక్కడ రాయబడిన మాటలు హృదయం మోసకరమైందంట. ఒకవేళ మోసంతో నిండిపోయి నువ్వు కూడా మోసం చేసుకుంటున్నావేమో పరిశీలన చేసుకో. చాలామంది వారిని వారే మోసం చేసుకొని పతనానికి వెళ్ళిపోయేవాళ్ళు, నాశనానికి వెళ్ళిపోయేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నాకేంటిలే అనుకొని పాడైపోయే వాళ్ళు ఉన్నారు, ఇతరులను పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకటి మోసకరమైన హృదయం. రెండవ హృదయం చూడండి, అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. చాలండి. రెండవ హృదయం ఎలాంటిదంటే తెరవబడినటువంటి హృదయం. రెండవ హృదయం ఎలాగుంది? తెరవబడింది. ఈ రోజున ఎన్ని వాక్యాలున్నా మన హృదయం మాత్రం తెరవబడతలేదు. మరి అక్కడ వాక్యం చెబుతూ ఉండగానే ఆమె హృదయం ఏమైందంట? తెరవబడిందంట. తెరవబడటం అంటే అర్థం ఏంటి నాకు తెలిసి పాపాలన్నీ కూడా ఒప్పేసుకొని ఉంటుంది. అయ్యా నేను ఎంతో ఘోర పాపి, నా హృదయంలో ఎంతో పాపం ఉందయ్యని ఒప్పేసుకొని విడిచిపెట్టేసింది అనుకుంటా. ఆమె హృదయం తెరిచేసిందంట. ఇక ఎవరికి స్థానం మీటింగ్ కోసం? దేవుడికి. హృదయమనడి తలుపు నోద్ద నిలచియుంటినయా, నిలచి పిలచుచుంటినయా. హృదయమనడి తలుపు నోద్ద నిలచియుంటినయా, నిలచి పిలచుచుంటినయా. విన్న పిలుపులు ఆలకించి
విన్న పిలుపులు ఆలకించి తలుపు తీస్తినయా, నీకై తలుపు తీస్తినయా. ఆయన ఎప్పుడు కూడా హృదయం అనే తలుపు దగ్గర నుంచొని ఏం చేస్తున్నాడంట? తట్టుచున్నాడంట. నీకు పిలిపే వినపట్టలేదు, ఇంక నువ్వు తలుపు ఏమేమి తీస్తావు? వినపడితే కదా తలుపు తీసేది. కొన్నిసార్లు అంటావు, నాకు నీ మాట వినపడలేదు అందుకని నేను తలుపు తీయలేదంటాం. నువ్వు ఆయన స్వరం వినాలంటే నువ్వు కూడా ఎలాగుండాలి అని అంటే వినే స్థితిలో నీవు ఉండాలి. అక్కడ ఆమె హృదయం తెరవబడిందంటే ఆమె ఏం చేసింది? వాక్యము ఆసక్తితో వింటుంది. ఒక మాటలో చెప్పాలంటే అత్యాసక్తితో వాక్యం వింటుంది కాబట్టి వాక్యం వస్తూ ఉండగా ఇది నా కోసమే, నా ప్రభు నా కొరకు సిద్ధపాటు చేసినటువంటి అమూల్యమైన వాక్యం అని ఆమె గ్రహించింది కనుక ఆమె హృదయము తెరవబడింది. మనం ఏం చేస్తూ ఉంటాం? ఏడే కూర్చుంటాం కానీ మన ఆలోచనలు ఏడకో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడే ఉంటాం మనుషులుగా, కానీ మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ధ్యాస ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. పరధ్యానంలో ఉంటాం. ఇక మనం హృదయాలు ఎప్పటికి తెరవబడతాయి? ఎంత గద్దింపుతో కూడిన వాక్యం వచ్చినా, లేకపోతే ఎంత హెచ్చరికతో కూడిన వాక్యం వచ్చినా మనం మాత్రం మారట్లేదంటే మన హృదయాలు ఇంకా తెరవబడటం లేదేమో. అక్కడ పౌలు గారు వాక్యం చెబుతూ ఉంటే లూదియ యొక్క హృదయం అంట తెరవబడిందంట. మన హృదయం ఎలాగుండాలి? తెరవబడే హృదయంగా ఉండాలి. నువ్వు తలుపు తీస్తే యేసయ్య నీ దగ్గరికి నీ లోనికి వస్తాడు. లేకపోతే నీ హృదయంలో ఎవరుంటారు? బైబిల్లో ఉంటుంది, ఒకటి సాతానన్నా ఉంటుందంట, లేకపోతే దేవుడన్నా ఉంటాడంట. నీ హృదయములో యేసయ్యకి స్థానము లేకపోతే సాతాను తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొచ్చి పెట్టిద్దంట. మరి మన హృదయం ఎలాగుందో పరిశీలన చేసుకోండి. తెరవబడే హృదయంగా ఉందా? మూసివేయబడిన హృదయంగా ఉందా? ఒకవేళ దేవుడు పిలిచినా కూడా వినలేని స్థితిలో ఉన్నావా? పరమగీతాల్లో ఉంటుంది అద్భుతమైన మాటలు. ప్రియుడొచ్చి తలుపు తడతా ఉంటే ప్రియురాలంట తలుపు తీయదంట. ప్రియుడు అనగా యేసయ్యకు సాదృశ్యంగా ఉంది, ప్రియురాలు అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. యేసయ్య తలుపు తట్టినా కూడా తలుపు తీయకపోతే ఇక మన హృదయాలు ఎట్లా తెరవబడతాయి? వెళ్ళిపోయిన తర్వాత అంట, నా ప్రియుడు ఈ బజార్లో వచ్చాడా, నా ప్రియుడు ఈ బొమ్మకాడ కనపడ్డా, ఈ సెంటర్లో కనపడ్డా, ఎక్కడున్నాడు అని అడిగితే అందరూ కూడా చెబుతూ ఉన్నారు, నీ ప్రియుడిని మేము చూడలేదు. అదృష్టం పద్దాకలు వచ్చిద్ది అనుకోవద్దు, దురదృష్టం వచ్చిద్ది పద్దాకల నీ దగ్గరికి. కానీ అదృష్టం అనేది పద్దాకలు వచ్చి తలుపు తట్టదు. అది తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి. ఒక్కసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ రావటం చాలా కష్టం. ప్రియుడు వచ్చి తలుపు తట్టినప్పుడు తీయలేదు, ఈ తర్వాత ఎంత వెతికినా ఉపయోగం ఏముంది? వెళ్ళిపోయాడు ఆయన. మనము కూడా ఇప్పుడు వాక్యం విరివిగా దొరుకుతూ ఉంది. వాక్యం కరువయ్యే రోజులు. ఎంత వాక్యం వస్తేనే నువ్వు నీ హృదయం తెరవబడకపోతే, అసలు వాక్యాలు లేకపోతే ఇంకెట్లా ఉంటావు? ప్రార్థన లేకపోతే ఇప్పుడు సంఘాలు ఉండి ప్రార్థనలు జరుగుతా, మీటింగులు జరుగుతా, టీవీల్లో సెల్ ఫోన్లో వాక్యం వినపడుతుంటే మనం మారకపోతే ఇంకెలాగ మారుతాం? బైబిల్లో మనం చూస్తే యోసేపు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అసలు వాళ్ళు ప్రార్థనకి వెళ్తాక అవకాశం ఉందా? చెప్పాలి, మీకు అందరికి తెలుసు కదా. వాళ్ళు వెళ్తాక అవకాశము లేదు. వాళ్ళు ఎందుకంటే వారు పరాయి దేశంలో ఉన్నారు, కానీ వారి భక్తి విశ్వాసాలను ఎప్పుడూ కూడా వారు కోల్పోలేదు. ప్రతిమ మొక్కమంటే ఇందుని గురించి చెప్పాల్సిన చింత మాకు లేదు అని రాజునే ధిక్కరించారు. అక్కడ ఎవరన్నా ఉన్నారు వీళ్ళకి తెలిసిన వాళ్ళు? లేరు.
కానీ వారు ఏదైతే వారి దేశములో వారి గ్రామంలో నేర్చుకున్నారో భక్తి, దాన్ని కొనసాగించారు చచ్చిపోయేదాకా. వారికి పాస్టర్ గారు లేకపోయినా, సువార్త అందకపోయినా, వారు ఎప్పుడూ కూడా దేవుని యొక్క మాటలు వినటానికి అవకాశం లేకపోయినా, వారు ఉన్నదాన్ని వారు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని కొనసాగించారు. మరి మనం ఇన్ని నేర్చుకున్నా కూడా కొనసాగించలేకపోతున్నాం. ఇక అల్లాగా ఉండాల్సి వస్తే ఎప్పుడో కలిసిపోయేవాళ్ళం మనం. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే నీ హృదయం ఏమవ్వాలి? తెరవబడాలి. నీ హృదయం తెరవబడాలి. ఇంకా మందంగా ఉంటే, ఇంకా మూసుకుపోయే ఉంటే ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. ఒక ఆమె అంటుంది, ఎప్పుడు ఎవరు చచ్చిపోతున్నారో తెలియదులేదు, త్వరగా బాప్తీసం తీసేసుకోవాలి. నిజమే అది. ఎందుకంటే ఏ క్షణములో ఎవరు చచ్చిపోతున్నారో తెలీదు. వీళ్ళకి చావు లేదనుకున్న వాళ్ళు ఎమ్మటనే లేచిపోతున్నారు. చచ్చిపోతానన్న వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు బతకచ్చు. అది మన చేతిలో లేదు. నువ్వు సిద్ధపడాలి. చావుకి చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. కడుపులో ఉన్నోళ్ళే చనిపోతున్నారు. కడుపులో ఉండగానే రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయా, రావట్లేదా? భయంకరమైన రోగాలు లోనే వచ్చేస్తున్నాయే. మరి ఇంకేంటి, ఎలాగుంటుందో తెలియదు. అందుకని మనము కూడా మారాలి. వాక్యం వస్తూ ఉండగంట మన హృదయాలు, ఈరోజు నాతోనే దేవుడు మాట్లాడాడు, ఈ చెవితో ఈ చెవితో వదిలేయటం కాదు. లేకపోతే ఇక్కడున్నప్పుడే మండించబడి, ఇక్కడున్నప్పుడే బాగుండి, తర్వాత ఇంటికి వెళ్ళాక మర్చిపోతే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలుసా? బైబిల్లో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏమనంటే విత్తువాని ఉపమానము చెప్పాడు. ఆ విత్తువాని ఉపమానంలో కొన్ని త్రోవ పక్కన పండి అంట, కొన్ని రాతి నేలన పండి అంట. రాతి నేలన పండిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అప్పుడు చెట్టు వస్తుంది కానీ అది ఎదగనే, అంటే అప్పటికప్పుడు విశ్వాసం ఉంచేస్తారు, అప్పటికప్పుడు నమ్మేసేస్తారు. తర్వాత ఇక ఏం ఉండదు. తర్వాత అది భూమిలోకి వెళ్ళటానికి అవకాశం లేదు కనుక అంటే ఎండిపోద్ది, చచ్చిపోద్ది. మనం కూడా అలాగ ఉంటున్నాం. ఇక్కడ ఉన్నంత కాసేపే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు భక్తి చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇంకనో ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే, తెరవబడిన హృదయము. ఆమె ఎంత ఆసక్తితో దేవుని మాట వింటుందో, అందుకనే దేవుడు ఆమె హృదయాన్ని అంట తెరిచాడంట. మరి మన హృదయం కూడా ఏమవ్వాలి? తెరవబడే హృదయంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు హృదయం తెరుస్తావో, తలుపు తెరుస్తావో, హృదయంలోకి దేవుడు వస్తాడు. చాలామంది హృదయాలు తెరవబడటం లేదు. నీ లోన్ ఉన్నది ఎవరికి కనపడదు, కానీ నీ లోన్ ఉన్నది కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. 3వ చూడండి, అపోస్తల కార్యము 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 11:23. స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకోవాలి అని చెప్పారంట. 3వ హృదయం ఏంటిదంటే హత్తుకునే అటువంటి హృదయము. 3వది ఏంటిది? హత్తుకునే అటువంటి హృదయము. ఏ హృదయముతో? స్థిర హృదయముతో దేవుణ్ణి హత్తుకోవాలంట. హత్తుకోవటం అంటే దగ్గరికి తీసుకోవటం. ఎంతమంది దేవుణ్ణి హత్తుకొని ఉంటున్నారో నాకు తెలియదు. హత్తుకొని ఉండటం అంటే దగ్గరగా ఉండటం అని కూడా అర్థం వచ్చిద్ది. హత్తుకొని ఉండటం ఏ హృదయంతో? స్థిర హృదయముతో. అంటే కొంతమందికి స్థిర హృదయము ఉండలేదు. ఇప్పుడు ఒక హృదయం ఉంటే కాసేపటికి ఇంకో హృదయం, ఇప్పుడు ఒక మనసు ఉంటే కాసేపటికి ఇంకొక మనసు. కొంతమంది అంటారు, అసలు నీ మాట మీద నీకే నికరం లేదు. ఇప్పుడు ఒక మాట చెబుతావు, కాసేపటికి ఇంకొక మాట చెబుతావు, ఇంకో కాసేపటికి ఇంకొక మాట చెబుతావు. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు ఈ పని చేస్తా అంటారు, కాసేపు నాకు ఇంకో పని చేస్తా అంటారు. ఏదైనా ఒక స్థిరమైన హృదయం కలిగంట ఏం చేయాలంటే ప్రభువుని హత్తుకోవాలంట. హృదయం ఎవరు ఏది చెబితే దాని ప్రకారం వెళ్ళిపోయావనుకో, నీకు స్థిరత్వం ఉండదు.
నువ్వు స్థిర హృదయం కలిగి, స్థిరత్వం కలిగి, స్థిరం అంటే కదల్చబడకుండా స్థిరమైన హృదయం కలిగి ప్రభువునంట ఎప్పుడు కూడా హత్తుకునే స్థితిలో మనం ఉండాలంట. ఎంతమంది హత్తుకొని జీవిస్తున్నారో నాకు తెలియదు. పెళ్ళిలో ప్రమాణం చేపిస్తాం, నీ భర్తను మాత్రమే హత్తుకొని ఉంటావా అంటే అప్పుడు ఏమంటాం? ఇతను మాత్రమే హత్తుకొని ఉంటాను, ఈమెను మాత్రమే హత్తుకొని ఉంటాను అని చెబుతాం. కానీ ఇవాళ అలాగా ఉండలేదు. చాలామంది ప్రమాణాలను మర్చిపోతున్నారు, దేవుడి దగ్గర చేసింది కూడా మర్చిపోయి వేరే ఒకరిని కూడా హత్తుకొని జీవించే ప్రజలు ఈ లోకంలో చాలామందిని చూస్తున్నాం. నీ పొరుగువానిది ఏది కూడా ఆశించద్దని బైబిల్లో రాసింది. ఎద్దునైనను, భార్యనైనను, ఇల్లైనను, పొలమైనను, నీ పొరుగువానిది ఏది కూడా నీవు ఆశించద్దు. దాసీనైనను దేన్ని కూడా నువ్వు ఆశించద్దు అంటున్నాడు. నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండమన్నాడు. హత్తుకునే అటువంటి హృదయం కలిగి మనము ఉండాలంట. ఎంతమంది అలాగ ఉంటున్నారో నాకు తెలియదు. దేవునికి దగ్గరగా బైబిల్లో ఉంటుంది, నిజముగా మొరపెట్టువానికి నేను సమీపంగా ఉన్నాను అని అన్నాడు. అంటే ఆయన మనకు దగ్గరగా ఉంటాడంట. అంటే నిజముగా మొరపెట్టువానికంటే అబద్ధంగా కూడా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, నటనతో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ఏదో చేయకపోతే ఏమనుకుంటారని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో ఇప్పుడు నేను చేయకపోతే వీళ్ళు ఏమనుకుంటారో అని చేసేవాళ్ళు ఉన్నారు. అది దేవుడికి ఇష్టం లేదు. నిజముగా చేసే భక్తి అంట, నిజముగా చేసే ప్రార్థన అంట దేవుడు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండి ఆలకిస్తాడంట. బైబిల్లో మనం చూస్తే యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడుగా, వినలేదా? చేప కడుపులు అంటే చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాడు. ఇక అప్పుడు నిజమైన ప్రార్థన వచ్చేసింది ఆయనకి. ఎప్పుడైతే నిజమైన ప్రార్థన వచ్చిందో చేపకు ఆజ్ఞాపించాడు కక్కేమని. నిజమైన ప్రార్థన భక్తులు చాలామంది చేశారు. సంసోను కూడా కళ్ళు పీకేసిన తర్వాత నిజమైన ప్రార్థన చేశాడు. ఏమనంటే, అయ్యా ఈ ఒక్కసారి నాకు శక్తిని ఇవ్వయ్యా, ఈ ఒక్కసారి నీ ఆత్మ నా మీద కుమ్మరించు. ఎప్పుడు నిజమైన ప్రార్థన ఎప్పుడు వచ్చిందంటే కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు నిజమైన ప్రార్థన వచ్చింది. మరి మన హృదయం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుని హత్తుకునే హృదయంగా మన హృదయము ఉండాలండి. చివరికి ఒక మాట చెబుతాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 10:10 చాలండి. 4వది నీతి కలిగినటువంటి హృదయము. 4వ హృదయం ఏంటిదంటే నీతి కలిగిన హృదయం. కొంతమంది ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినా కూడా నీతి తప్పరు. అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా భూలోకంలో ఉంటారు. ఎందుకనంటే భూమి మీద ఏ వర్గంలోనైనా ఏ పనిలోనైనా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. చెడ్డవారిని బట్టి మంచివారిని కూడా అదే కోవలోకి లెక్క వెయ్యకూడదు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అయినా పిల్లలు మంచోళ్ళు ఉంటారు, పిల్లలు మంచోళ్ళు అయితే తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు ఉంటారు. అందరినీ ఒకే కోవలోకి మనం వేసుకొని రాకూడదు, అందరం ఒకే లెక్కలో చూడకూడదు. నీ హృదయం ఎలాగుండాలంటే నీతిగా ఉండాలి. అందుకని బైబిల్లో ఉంటుంది, 10,000 మందిలో కూడా నా ప్రియుణ్ణి నేను గుర్తించగలను. ఎవరైనా? యేసయ్య. 10,000లో ఉన్నా కూడా ఆయన ప్రత్యేకత ఆయనలోనే ఉంటుంది. మనము కూడా ఎక్కడున్నా కూడా మన ప్రత్యేకతను మనం కాపాడుకుంటూ ఉండాలి. మనము మంచిగానే ఉండాలి. 100 మంది చెడ్డోళ్ళు ఉన్నాయి, మన నీతిని మనము కాపాడుకోవాలి. మంచోడుగానే ఉండాలి. చెడగొట్టడానికి 100 ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చెడగొట్టడానికి ఎన్నో చెబుతూ ఉంటారు. కానీ మన నీతిని మనము చాలా కాపాడుకోవాలి.
మగవారిని అయితే ఆడది బీరు తాగుతుందిరా, నువ్వు తాగితే తప్పేంటి అంటారు. అంటే చెడగొట్టే మాటలు చెబుతున్నాను మీకు. ఇంకా కొంతమంది స్త్రీలను అయితే ఈ వయసులో కాదు ఏ వయసులో తిరుగుతావు, వయసు అయిపోయాక తిరుగుతావా, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పురుషులను అయితే ఈ వయసులో కాదు ఏ వయసులో, నీ వయసులో సిగరెట్లు తాగాలి, బూతులు మాట్లాడాలి, నీ వయసులో చేయాల్సిన పనులన్నీ నువ్వు చెయ్యాలి, లేకపోతే నువ్వు మగోడు కాదు రెచ్చగొట్టి పాపంలో పడేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఎవరెన్ని చెప్పుకున్నా కూడా మనం కదల్చబడకూడదు, కానీ మన నీతిని మనం ఎప్పుడు కూడా కాపాడుకునేవారిగా మనము ఉండాలి. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా విడిచిపెట్టి పారిపోయి వచ్చేవారిగా మనం ఉండాలి, కానీ పాపంలో పడిపోయేవారిగా మనము ఉండకూడదు. నువ్వు నేను అనుకుంటే చేయలేము, దేవుడి సహాయం ఉంటే తప్ప మనం ఆ స్థితిలోంచి బయటికి రాలేము. నువ్వు నేను అనుకుంటే మన వల్ల అవ్వదు. మనం ఈ క్షణం గట్టి నిర్ణయం తీసుకున్నామంటే కాసేపటికి ఉండలేం. ఈ క్షణం తీసుకుంటాం నిర్ణయం, మళ్ళీ కాసేపటికి నిర్ణయం మార్చేసేసుకుంటాం. అమ్మో ఇది నేను చేయలేను, నేను ఉండలేను, ఇట్లాగా నేను ఎడంగా ఉండలేను, నేను చూడకుండా ఉండలేను, ఎలకుండా ఉండలేను. మనం ఉండలేము. ఉండగలుగుతామా? ఉంటామా? మనము ఉండలేము. అందుకనే దేవుని సహాయం ఎప్పుడు కూడా మనము కోరుకోవాలి. భక్తిలో ఎప్పుడు నిలకడగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉండాలి, నీతిగా మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. 100 మంది ఉన్నాయి, ఎంతమంది ఉన్నా మన పవిత్రతను మనము కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. లోకంలో మనం కలిసిపోయేవారిగా మనము ఉండకూడదు. చాలామంది మనల్ని కూడా దేనిలో కలిపేయాలని చూస్తారంటే లోకంలో కలిపేయాలని చూస్తారు, వారిలోకి మార్చేయాలని మనం చూస్తూ ఉంటారు. కానీ మనం అలా మారేవారిగా ఉండకూడదు. మన నీతిని మనం ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉండాలి. మానవ జీవితంలో నీతిగా ఉన్నా కూడా నిందలు వస్తాయి. ఏబు గారిని అన్నారు కదా, నువ్వు గుడికి వెళ్తున్నావు, మేము గుడికి వెళ్తాం, మేము బాగానే ఉన్నాం కానీ నువ్వు పడిపోయావు, పాడైపోయావు, ఏ తప్పు చేసావో, ఏ పాపం చేసావో నీకు చుట్టుకుంది ఎన్నో అన్నారు. కానీ వాస్తవానికి ఆయన ఏ పాపము చేయలేదు. మనం కూడా నీతిగా ఉన్నప్పుడు కొన్ని వస్తే రావా? ఈ లోకంలో నీతిగా ఉన్నప్పుడు ఎన్నో వస్తాయి. వచ్చినా కూడా మన నీతిని మనం ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలి. అందుకని బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు, ఆయన రాకడలోనంట వస్తాడంట, వచ్చినప్పుడు నీతిమంతుడిగానే ఉండనివ్వు, పాపిని పాపిగానే ఉండనివ్వు, పరిశుద్ధుని పరిశుద్ధుడిగానే ఉండనివ్వు, అపవిత్రుడిని అపవిత్రుడిగానే ఉండనివ్వు అని దేవుడు చెబుతాడు. వాళ్ళని చూసి మనం మారిపోవద్దు. ఆయన ఎట్టుండోడిని అట్టే ఉండి మనం ఎలాగున్నామో అలాగే ఉంటే మంచిది. మనం వాళ్ళని చూసి పడిపోవద్దు. మనం వాళ్ళని చూసి వాళ్ళు చేస్తే లేదు కానీ మేము చేస్తే వచ్చిందా అనుకోవద్దు. అనుకుంటే మనం పడిపోతాము. చాలామంది అలా పడిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకని మనం చూడవలసింది ఎవరిని? దేవుణ్ణే చూడాలి. బైబిల్ ఏ చెబుతుందో అదే మనం నడుచుకోవాలి. అంతే తప్ప లోకానుసారంగా మనము ఉండకూడదు. లోకం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేసిద్ది? లాగుతూ ఉంటుంది. ఒక పాట కూడా ఉంది, ఎవరు నాతో లేకున్నా, నన్నెవరు చూడకపోయినా, పాపము నన్ను పిలచినా, లోకాశలే నన్ను లాగినా, యేసు మాట ఇస్తున్నా, పాపముతో చేరను, నీ సాక్షిగానే జీవించెదా,
యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే జీవించేదా. యేసయ్య కంటే ఎప్పుడు కూడా మనం మాట ఇవ్వాలంట. ఏమని? ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా, పాపం మనల్ని పిలిచినా, లోకాశలు మనం లాగేయాలని చూసినా కూడా మనం ఎలాగుండాలంటే మన నీతిని మనం ఎప్పుడు కూడా తప్పకూడదు. మన నీతిని మనం తప్పకూడదు. కొన్నిసార్లు అనుకోండి, ఇక్కడ ఎవరు లేరుగా, మనం చేసిన ఎవరికే తెలీదులే, మనల్ని ఎవరు చూస్తున్నారులే, అయ్యగారు చూడలేదు, సంఘం చూడలేదు, మనుషులు చూడలేదు, కానీ నిన్ను ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడు. ఆయన కళ్ళు ఎవరు కప్పుతారు? ఆయన కళ్ళు మనం కప్పలేం కదా. అసలైన ఆయన చూస్తున్నాడు. నీ నీతిని నువ్వు తప్పుతున్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎంతమంది వారి హృదయాలు నీతిగా ఉంచుకోవట్లేదో నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను చూసేది దేవుడు, మానవులు కాదు. ఇక్కడ వాక్యం చెప్పే అయ్యగారులు కాదు. నిన్ను చూసేది ఎవరంటే దేవుడు. అది మాత్రం గుర్తుపెట్టుకో. జనాలు చూసే వాటిని మానేసేస్తే ఉపయోగం ఏమీ లేదు. కొంతమంది అంటారు, మేము అవి మానేసాం ఈ మానేసాం అంటారు. ప్రజల దృష్టిలో అన్నీ మానేయాలిగా. అన్నీ మానేయటం అంటే త్రాగుడు మానాలి, తిరుగుడు మానాలి, చేయకూడని పనులన్నీ కూడా మానేయాలి. ఏదో ప్రజలు చూస్తున్నారని కొన్ని వాటినే మనం హైలైట్ చేసి చూపించుకుంటే అన్నీ చూస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? అన్నీ చూస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మత్తయి శుభవార్తలో ఉంటుంది. ఏమనంటే, తినవసరం లేదు కానీ నీవు రహస్యముగా చేసే ప్రార్థన ఆయన రహస్యముగా విని నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే రహస్యంగా చేసే ప్రార్థన అంటాడు, రహస్యంగా చేసే పాపము, అది దాని అర్థం. దేవుడంట ఆకాశం నుంచి నరులను అంట పరిశీలన పెట్టి చూస్తున్నాడంట. ఎవరు ఏం చేస్తున్నారా? దూతలు తిరుగుతున్నాయి తెలుసా మీకు? దూతలు తిరుగుతూ ఉంటే ఎవరు ఏమి చేస్తున్నారో అవన్నీ తీసుకెళ్ళి మన ఏబు గ్రంథంలో తెలిసిద్ది అన్నమాట. ఏబు గ్రంథం ఉంటుంది కదా, దూతలు నిలుచు ఒక రోజు వచ్చినప్పుడు అంట దూతలతో పాటు ఎవరు వెళ్ళారు? వీళ్ళు ఫలానోళ్ళు ఇట్లా అంటే వాళ్ళందరూ మాట్లాపేసి మనోడు చెప్పటం, మనోడు వెళ్ళంగానే అందరం చూశానంటున్నావు, ఏబుని చూసావానంటే చూశానయ్యా, నువ్వు అన్నీ ఇచ్చావు అందుకనే బాగుండాడు, లేకపోతే అని ఒక కంప్లైంట్ ఇచ్చేసేసింది. అంటే దూతలు మనల్ని పరిశీలన చేస్తున్నాయి. యెహోవా భక్తుల చుట్టూ ఆయన దూతలు కావలి ఉండని ఆయన బైబిల్లో రాస్తుంది. దూతలు చూస్తున్నాయి మనల్ని, దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందుకని మనం మన నీతిని మనము కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. చాలామంది నాకేంట్లే నన్ను ఎవరు చూడలేదు కదా అని అనుకుంటున్నారేమో. నిన్ను చూసి ఆయన ఎవరున్నారు? దేవుడున్నాడు. బైబిల్లో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రహస్యంగా చేసిన పాపాలంట మిద్దెల మీద ప్రకటించబడతాయి అని రాసింది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరికీ తెలియకుండా చేసిన ఊరంతా తెలిసేటట్లుగా దేవుడు చేస్తాడు. దావీదు చేసింది ఎవరు చూడకపోయి ఉండొచ్చు, కానీ తన కుమారుడు చేసింది ఎక్కడ చేశాడంటే పాపమైన మిద్దె మీద ఒక డేరాలాగా వేసుకొని ప్రజలందరూ చూచినట్లు వ్యభిచార పాపము చేశాడు. రహస్యంగా చేశాడు, ఆయన బహిరంగంగా చేశాడు. మరి మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకోండి. అనుకుంటున్నావేమో నేను చేసింది ఎవరు? పాపం అనేది దాచినా దాగదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది బయటికి వస్తుంది. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం అనేది 2 అంచులు కలిగిన ఖడ్గం. అయ్యగారికి అవసరం లేదు కాదు, ఇటు అయ్యగారికి ఇటు ప్రజలకి అందరికీ 2 అంచులు ఖడ్గం వాక్యం కనుక. మరి మన హృదయం ఎలాగుందో ఒక్కసారి పరిశీలన
చేసుకుందాం. 4 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. 1, మోసకరమైన హృదయం. నీ హృదయం ఎలాగుందో చూసుకో. 2వది, తెరవబడిన హృదయం. తెరవబడితే నీ హృదయంలోకి యేసయ్య వస్తాడు. 3వది, హత్తుకునే హృదయం. 4వది, నీతి కలిగిన హృదయం. మరి మన హృదయం ఎలాగుందో పరిశీలన చేసుకొని, ఒకవేళ మోసం ఉంటే తీసేసుకుందాం, తెరవబడకుండా ఉంటే తెరిచే హృదయంగా ఉంచుకుందాం, హత్తుకునే హృదయంగా, స్థిర హృదయం కలిగి నీతిగా ఉండే హృదయంగా మనము ఉంచుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మన మధ్యన జోజా అనే వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన.